వర్షం కురిసింది. ఓకే. ఇంకొంచెం వస్తే బావుంటుందని అనుకుంటున్నాను. దీనికి ఇంకేదైనా చెయ్యొచ్చా అనేది ఏమైనా సొల్యూషన్ ఉంటే కూడా మీరు దయచేసి గైడ్ చేయండి మేడం. ఎలా ఉంటుందంటే ఇవాళ బిర్యానీ పెట్టారు, రేపు పులిహోర పెట్టండి, ఎల్లుండి పరమాన్నం పెట్టండి. ఈ వెరైటీలు వద్దు మనకు. మీరు చేశారు, రిజల్ట్ వచ్చింది, ఇంకా చేయండి. ఇంకేదన్నా కాదు, ఇదే ఇంకా బాగా చేయండి. అర్థమవుతుందా? మీరు చేశారు, మీకు మీ మనసుకి రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది, దట్ ఈస్ యువర్ ఇష్యూ కదా. డూ ఇట్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సరే ఇప్పుడు మేడం. కొంచెమే పడింది, ఇంకా పూర్తిగా పడి మంచిగా పంట రావడానికి ఏదైతే అది దానికి ఇబ్బంది కలుగుతుందేమో అని మీలో మనసులో భయం ఉంది కదా, ఒక ఇది ఉంది కదా, ఆందోళన ఉంది కదా. అవును మేడం. దాని గురించి మీరు ఇది ఎందుకు క్రియేట్ అయింది, దేని వల్ల ఇది క్రియేట్ అయిందో దానికి ఐఎమ్ సారీ చెప్పుకుంటే ఇది సరే చేయండి. మేడం. అలాగా. సరే మేడం. అందుకని ఇంకేదన్నా అంటే మీకు వెతుక్కుని నేను చూస్తున్నాను చాలా మంది. మన యొక్క ఆశ ఎలా ఉంటదంటే ఇంకా ఏదో చెప్పాలి, ఇంక మీకేదో మెయింటైన్ చేయడానికి మేము అది చూసి ఏదేదో సోది చెప్తూ ఉంటే అసలు మర్చిపోతారు మీరు. ఏది నిజమో, ఏదైతే కరెక్టో, ఏది చేస్తే మనకు రిజల్ట్ వస్తుందో ఫోకస్ ఆన్ దట్. దాని మీదే పట్టుకుని చేయాలి మనం. వచ్చింది, సరే మేడం. ఇంకా చేద్దాం. మనకున్న ఇప్పుడున్న ఆందోళన ఏంటి, ఇంకొంచెం పడాలని ఉంది, ఆ ఆందోళన మీద మళ్ళీ చేస్తాం. అబ్జర్వ్ యువర్ ఇన్సైడ్ అండ్ డూ ఇట్. అలా అన్నమాట. ఓకే, సరే మేడం. చేయండి. ఇంకా చేయండి. కొంచెం చేస్తే ఇంకా క్లీనింగ్ అవసరం అన్నమాట. అది మన లోపల క్లీనింగ్ అవసరం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే మేడం. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు చెప్తారా? నమస్తే మేడం. చెప్పండి. అదే నేను మా షాప్ రెంట్‌కి ఇచ్చాము. తను కోర్ట్‌లో వేసాడని చెప్పాను కదా. అది నేను ఈ 4 రోజుల నుంచి మీరు చెప్పింది అన్ని ఫాలో అవుతున్నాను. నిన్న 2 కోర్ట్‌లలో కూడా వాయిదా ఉండింది. వెళ్తే ఒక కోర్ట్‌లో ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది. 23 తారీఖు జడ్జిమెంట్ ఇస్తా అన్నారు. ఇంకొక కోర్ట్‌లో ఏమో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది 22కి. అయిపోతాయి, కేసులు అయిపోతాయి. అతను ఖాళీ చెయ్యాల ఫర్దర్, అంటే పైకెళ్ళకుండా ఇంకా. అదే మీరేం చేయాలంటే కోర్టులో గెలవడము అనే దాన్ని పక్కన పెట్టుకుని అతను ఖాళీ చేయాలి. అదే మీ పొజిషన్ లోకి రావడానికి ఏదైతే మీకు అడ్డంకి ఉందో, ఏదైతే అతను ఖాళీ చేయకుండా ఉండే పరిస్థితిని మీరు ఏ విధంగా మీలో మెమరీ బ్యాంక్ లోంచి ఏది ప్లే అవుతుందో దాని మీద చేయండి. అంటే మన ఫోకస్ ఏంటంటే మన ఎండ్ టార్గెట్ ఏంటో దాని మీద అంతే. ఎండ్ టార్గెట్ నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ కోర్టులో గెలవాలంటే ఈ కోర్టులో గెలుస్తారు, వాడు మళ్ళీ ఇంకో దానికి వెళ్ళొచ్చు. ఇంకో దానికి వెళ్ళకుండా ఉండాలి. వాడికి మీకన్నా మంచి షాప్ దొరకచ్చు, హిమేగో. అవును, మీకు అనవసరం కదా, మీది ఖాళీ అవ్వడం కావాలి, అంతే కదా. అంతే కావాలి. అంతే, అది దాని మీద చేయండి మీరు. ఏ కారణం చేత అది ఖాళీ కాకుండా మీకు ఆందోళన కలుగుతుందో, క్రియేటెడ్ ఇన్ యూ, ఏ మెమరీ బ్యాంక్ లో ఏది రీప్లే అవ్వడం వల్ల ఉందో అది క్లియర్ కావాలనేది మీరు పెట్టుకుంటే మీకు అది క్లియర్ అవుతుంది. నాకు ధ్యానానికి కూర్చుంటే వీపులో నొప్పి వచ్చేది. ఈ రోజు ఆ ప్రేయర్ చదివిన తర్వాత చాలా వరకు తగ్గింది. వెరీ గుడ్. ఓకే మా, థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా మరీ డౌట్ వస్తే ఫోన్ చేస్తాను. చెయ్యండి. ప్రోగ్రామ్ లో ఉంటాం కదా, జగదీష్ గారికి చేస్తే మీరు అందరూ వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు కదా, యూ కెన్ ఆల్వేస్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళు చెప్తారా? చెప్తారండి మిగిలిన వాళ్ళు ఎవరైనా? జగదీష్ గారు గైడ్ చేస్తే బెటర్ ఏమో. హలో మేడం, చెప్పండి.
ఒకవేళ మనకి ఇంకా పర్ఫెక్ట్ గా రిజల్ట్ మనం అనుకున్నది రాకపోతుంటే అంటే ఇంకా చేయాలి, ఇంకా ఇంకా క్లీనింగ్ అవసరం అని అంటారా? లేకపోతే అంతే హీలింగ్ కదా. ఏమన్నా ఆ, చేస్తే చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎంత చేసినా అంటే క్లీనింగ్ చేసుకుంటా ఉంటాము, ఇంకా రిజల్ట్ రాదంటే ఇంకా క్లీనింగే అవసరం అంటారా? ఎంత చేసినా సరే క్లీనింగ్ అనేది ఎప్పుడూ అవసరం ఉంటది. అవసరం ఉంటది. క్లీనింగ్ అనేది అవసరం ఉంటది. ఉమ్, మీ యొక్క డిజైర్ అనేది ఉమ్, అది మీకు మీకు హయ్యర్ పవర్ లో హయ్యర్ ఆర్డర్ లో మీకు అవసరం లేనిది అనుకోండి, అది కాక వేరేది వస్తుంది, మీకు వేరే ఇంకో మంచిది వస్తుంది ఒక్కోసారి. అందుకని ఇప్పుడు మీరు కోరిక అడుగుతారు. ఫస్ట్ ఇనీషియల్ గా నా కోరిక ఇది, నా కోరిక నెరవేరాలి అని అడుగుతారు. ఇప్పుడు ఉమ్, మీరు క్లీన్ అయిన తర్వాత ఏంటంటే, క్లీన్ అయ్యాక కోరిక అడగరు. ఉమ్. నాకు ఏది మంచిదో అది కావాలి అని అడుగుతారు. అంటే యూ లీవ్ ఇట్ టు ది డివైన్. మీకు ఏది మంచిదో అది చూసి ఇవ్వమంటే మీకు ఇప్పుడున్న దానికన్నా ఇంకో మంచి జరుగుతుంది. అంటే కోరిక అని అంటే పిల్లలు బాగుండాలని. ఇంకా అదేనండి. అంటే పిల్లలు ఏదో గొప్ప సాధించాలని కాదు, వాళ్ళు హ్యాపీ లైఫ్ గడపాలని. అదేనండి, అదే వాళ్ళే హ్యాపీ లైఫ్ అంటే మీరు ఏదో ఫలానా ఉండాలి అని అనుకుంటారు. అందుకని ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు, వేరుగా ఉండొచ్చు. వాళ్ళకే, వేరే వాళ్ళని కాదు. అదేనండి. అదే అంటే మీరు ఇవాళ అనుకుని రేపు పొద్దున కల్లా వాళ్ళు మహాత్ములు అయిపోవాలంటే అవ్వదు కదా. అలా అదే అదే అంటే మనం తొందర ఎక్కువగా ఉంటది అన్నమాట. మెటీరియల్ దీని మీద ఏంటంటే మనం చేసేది తక్కువ ఉంటది, ఆశించేది ఎక్కువ ఉంటది. అందుకని మనం ఏం పెట్టుకోదు, చెయ్యండి. యూ గెట్ దిస్, చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, యూ విల్ ఫైండ్ ద రిజల్ట్ అన్నమాట. అంటే చేస్తా ఉంటే ఇంకా రిజల్ట్ రాదంటే ఇంకా క్లీనింగ్ అవసరమా మీనింగ్ మేడం? క్లీనింగ్ అనేది జీవితాంతం అవసరం అండి. ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఇది పోతే ఇంకోటి ఉంటది, అది పోతే ఇంకోటి ఉంటది, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటది. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు కాబట్టి. మనిషి ఏమండి, ఈ సిచ్యువేషన్ కి ఇంకా అవసరమా అని. ఆ సిచ్యువేషన్ అది కాదు, ఆ సిచ్యువేషన్ అనేది ఉండదు. అది అయితే ఇంకోటి రావచ్చు కదా, అది పోతే ఇంకోటి వస్తుంది. అందుకని మనము క్లీన్ చేసుకుంటూ ఉన్న కొలది మనకు ఆ డివినిటీకి మనం ఈ జీరో లిమిట్కి వెళ్తున్న కొలది వాట్ ఈజ్ నీడెడ్, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ సిచ్యుయేషన్ ఇన్ లైఫ్ అనేది మొదలవుతుంది అన్నమాట. అది ఆ సిచ్యువేషన్స్ లో చేంజెస్ వస్తా ఉంటాయి అంటారు స్లోగా మనం క్లీన్ అయ్యే పని. అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మిగిలిన వాళ్ళు కూడా చెప్తారండి. మీరేమైనా మాట్లాడతారా? ఏం లేదు. ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? జగదీష్ గారు ఒకసారి చూడండి. అందరూ అయ్యారా? అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు? సిహెచ్ నాగేంద్రన్ గారు, శైలజ గారు, 22. మిగిలిన వాళ్ళు మాట్లాడండి. ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మనకు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. సిద్ధ క్లాస్ లో రోహిణి గారు, వీళ్ళంతా మాట్లాడండి. సుకన్య గారు, రోజారమణి గారు, పద్మజ గారు, రోజారమణి గారు ఇక్కడ షాబాద్ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళు సిద్ధ క్లాస్ వచ్చారు. చివరిలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా కాసేపు మాట్లాడతారులేండి. మీరు చెప్పండి, మిగిలిన వాళ్ళు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. చేశాను మ్యామ్, ఈరోజు తెలుగులో ఇచ్చారు కదా మేడం, అది చేశాను మ్యామ్. ఇది స్టార్టింగ్ నుండి నేను అని అక్కడ నుండే స్టార్ట్ చేయాలి మేడం? ఫస్ట్ అంటే మనం ప్రేయర్ చేస్తాం అందరినీ, తర్వాత మీరు క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు నేను అక్కడ నుండి స్టార్ట్ చేయాలా మేడం? ముందుకు ఇన్నర్ కనెక్షన్ మీరు కనెక్ట్ అవుతారు కదా, అవును మేడం. అది కనెక్ట్ అయిపోయి ఇంకా ప్రేయర్ చదువుతారు.
అది ఓకే. ఇది విడివిడిగా చదవద్దాం మేడం? మామూలుగా ఇప్పుడు మనకు ఇంకా నోటెడ్ అయ్యేంత వరకు చూసే అన్ని చదవండి. ఒక్కటిసారి ఇప్పుడు 3 టైమ్స్ చూసే చదివాను మేడం 3 టైమ్స్. 3 అంటే టైమ్స్ కాదు, ఒకటి ఫస్ట్ది ఒకసారి, ఫస్ట్ ఒక్కసారి, తర్వాత రెండోది 3 4 టైమ్స్. సార్లు, మిగిలినది ఓకే. ఒక్కొక్కసారి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మన పశ్చాత్తాపం అది అన్నారు కదా మేడం, విడిగా అది ఒక్కటే అలా అది చదవచ్చా విడిగా మీరు ఎప్పుడన్నా అనుకోవచ్చు, అది నోటికి వస్తే అనుకోవచ్చు. అనుకోవచ్చు అంతే? 3 కలిపి చదవాలి అని మనకు ఆహ్, ఇ అలా లేదైతే. ఒక ప్రాసెస్ లో ఆ! చేస్తాం అది. అది ఓకే. ఓకే మ్యామ్. ఓకే. అది చేశాను మ్యామ్. మ్యామ్ ఇప్పుడు నేను 21 దానిలో అది అది డైలీ అలవాటయిపోయింది మేడం అది చేయడం అనేది. అందులో మన కోరిక చెప్పుకోవడం అది. మళ్ళీ తర్వాత మనకి ఇది నెక్స్ట్ గోల్డెన్ బాల్స్ అది అలవాటయిపోయింది. అది చేస్తున్నాను. మరి బ్లూ డైమండ్ అయితే చేయట్లేదు మేడం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా! మధ్యలో మీకు మళ్ళీ మీకు సిలబస్ ఏది మనసుకు నచ్చితే చేయండి. ఈ ప్రాసెస్ అనేది ఇది చేసేసేయండి. ఇది ఓకే. ఓకే చేసేసి మ్యామ్. మిగిలిన మెడిటేషన్స్ మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి. ఇది మట్టుకు డైలీ ఎన్ని సార్లయితే అన్ని చెయ్యండి, ఇది సార్లు చెయ్యండి. ఇది ఇది చెయ్యండి. ఇది అదే మ్యామ్. అదే. నాది అదే మా అబ్బాయి గురించే మ్యామ్ నేను జేసేది. అది సెట్ అవ్వాలి అదే. ఇప్పుడు నెక్స్ట్ మీరన్నట్టు పిల్లలకి ఏది మంచో అదే కావాలనే కోరుకుంటున్నాను మేడం ఇప్పుడొచ్చింది నేను. మా వెరీ హస్బెండ్‌కి గుడ్. ట్రాన్స్‌ఫర్ ఉంది అంటే గూడా నేను ఈ ప్లేస్, ఆ ప్లేస్ అనుకోవట్లేదింకా. వాళ్ళకి అన్ని విధాలా మాకంత బాగుండేటట్టు ఉండే ప్లేస్ ఇవ్వండి అని అనుకునేసి అలానే చేస్తున్నాను మ్యామ్ నేనైతే. ఈరోజు ట్యాపింగ్ గూడా చేశాను మ్యామ్ మధ్యలో ఒకసారి. కానీ ఎప్పుడు అనిపించి మీరిలా ఓపెన్ ఓపెన్ ట్యాపింగే. చేస్తుంటే నాకు మీరన్నారు కదా మేడం ఎక్కడ ఉంటదో ఆ ఫీలింగ్ అక్కడ పట్టేసినట్టు అనిపిస్తది అని జెప్పేసి. అది నాకు ఇవాళ అనిపిచ్చింది అనిపిచ్చేసి కళ్ళు మూసుకొని చేస్తుంటే వాటర్ వచ్చేసినాయి మేడం అసలు. అదే హ్మ్. ఆటోమేటిక్‌గా వచ్చేసాయి. మొత్తం 3 టైమ్స్ చేశాక ఆటోమేటిక్‌గా మళ్ళీ స్టాప్ అయిపోయాయి. ఓకే. ఓకే. అదే మ్యామ్. సో ఎనీ క్వెషన్స్, ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి. క్వెషన్స్ ఉంటే అడగండి. విల్ గో ఫర్ ది క్లాస్ ఆఫ్టర్ 5 minutes. మేడం నమస్తే మేడం. చెప్పండి. చేస్తున్నాను మేడం ప్రాక్టీస్ రోజు. రేకి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని చేశాను మేడం. సౌండ్ తగ్గించండి. చెప్పండి. ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని చేశాను. ఇదిగో మేడం నిన్న తీసుకున్నాను. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ ఏంటి యూ. హోపనోపోనో ఇయర్ రింగ్స్ కి చేశారా? ఆ, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా బాగుంది. అంటే ఎనీథింగ్ యూ కెన్ డూ. చేసినప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ తోటి ఇంకా చేస్తారు అనమాట. థ్యాంక్ యూ మేడం. గుడ్, గుడ్. ఇంకా ఎవరైనా చెప్పండి. 20 మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ అయిపోయారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. ప్రసన్న అండి. నిన్న చెప్పింది చెప్పండి. అయితే నేను చేయలేదు మేడం. అందుకని నేను దాని నుంచి మాట్లాడట్లేదు. ఓకే, ఓకే. హొప్నోపోనోనే కంటిన్యూస్ గా చాలా ఎక్కువ ఫాలో అవుతున్నాను. ఇట్స్ వండర్ఫుల్లీ వర్కింగ్ మ్యామ్. అయితే నేను పాజిటివ్ గా కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఓన్లీ నెగటివ్ గా ఆ థాట్ ఆ భయానికే కాకుండా వాట్ ఐ యామ్ ఫీలింగ్, వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఏ గుడ్ వే, అది నేను తీసేసుకున్నట్టుగా అచీవ్ చేసేసినట్టుగా ఐఎమ్ ఫీలింగ్. అండ్ ఇది మ్యామ్ అది వర్క్ అవుతుంది. హొప్నోపోనో మొన్న క్లాస్ లో అయితే ఇట్స్ వండర్ఫుల్లీ వర్క్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ నేను గివ్ అప్ ఇచ్చేసి వచ్చేద్దామని అనుకున్నాను మ్యామ్ ఆ రోజు. లాస్ట్ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఏంటి ఇంత ట్రై చేసి ఇంత అంతా అయ్యి అంత బాగుంది అనుకుని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఏంటి అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ నేను 1 o'clock క్లాస్ కి వెళ్ళాను మ్యామ్. 4 o'clock కి కంప్లీట్ అసలు ఐ లాస్ట్ మై సెల్ఫ్ అనమాట. అక్కడ ఎవరిని ఏం అనలేము అనే సిచ్యువేషన్ కాదు. వచ్చేసినాయి కూడా మేడం, పక్కకి తిరిగి కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసినాయి. అప్పుడు వెంటనే ఎవరో చెప్పినట్టుగా గుర్తొచ్చింది నాకు, వై డోంట్ యూ డూ అని. ఆ బాధకి చెప్పాను, వాట్ ద రిజల్ట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్, దానికి థ్యాంక్స్ గివింగ్ లాగా చెప్పాను మ్యామ్.
నేను ఇంకా అది థ్యాంక్స్ గివింగ్ చెప్తుంటేనే ఆయన వచ్చి మీరు అలా చేయకండి, ఇలా చేయండి, ఇది చేయండి, నాకు రేపు అస్సలు అవ్వదు, మండే నుంచి నేను మీకు పర్ఫెక్ట్ గా క్లాస్ తీసుకుంటాను అని అష్యూరెన్స్ ఇచ్చి ఆ రోజు మాత్రం రియల్లీ వండర్డ్ మ్యామ్ ఇచ్చారు. అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యాను అనమాట. ఈరోజు రేపు మళ్ళీ బయలుదేరుతాను కదా మేడం, ఆ ప్రిపరేషన్స్ లోనే ఉన్నాను ఇంట్లోను, అందుకని ఈ రోజు ఏం చేయలేదు. బట్ ఇన్నర్ చైల్డ్ అయితే మాత్రం మేము ఇన్వోక్ చేసాం ఇన్నర్ చైల్డ్ ని. దాన్ని మళ్ళీ సరే నీ ప్లేస్ కు నువ్వు వెళ్ళని చెప్పక్కర్లేదా అండి, అస్మాలు గుర్తొస్తూనే ఉంటుంది మ్యామ్. అంటే ఇట్ విల్ బి దేర్ కదా, ఇన్సైడ్ ఉంటారు. ఇట్ విల్ బి వన్ విత్ యూ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దట్ యూఆర్ ఇన్ ద అలైన్మెంట్ కదా. సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లో ఉంటారు కాబట్టి బి విత్ ఇట్. అండ్ అప్పుడు ఎప్పుడైతే కనెక్ట్ ఉందో ఇట్ విల్ బి కనెక్టింగ్ అండ్ ఇట్ విల్ బి క్లీనింగ్ ఇట్ సెల్ఫ్. యూ కెన్ ఆల్సో టెల్ హర్ టు క్లీన్ హర్ సెల్ఫ్ అన్నమాట. తను నేను క్లీన్ ఇన్వోక్ చేసుకోమని కూడా చేసినప్పటి నుంచి నా పక్కన ఫీల్ అవుతూనే ఉన్నాను మ్యామ్. ఇట్స్ మూవింగ్ విత్ మీ అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను ఆల్వేస్. అది నా భ్రమో ఏమో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఆ ఫీలింగ్ అయితే నేను ఇక్కడే ఉన్నాను లైక్ అన్నమాట. అదే ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అలా ఉన్నప్పుడు ఐ లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పేసుకోండి. ఓకే, ఆ ఫీలింగ్ కి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఎస్. అండ్ అప్పుడే మనం క్లీన్ చేసుకోమని కూడా కమాండ్ ఇవ్వాలి. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ లో కూడా క్లీన్ అవుతారు. ఓకే, షూర్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? మేడం ట్యాపింగ్ అంటే ఏంటి మేడం? ఇందాక తను చెప్పారు ట్యాపింగ్ చేశాను అని, ఇందులో ఉందా మేడం? అది చెప్తారా? అది అందులో ఉండదు, పొప్పనలో లేదు, అది వేరే టెక్నిక్. ఇందులో కలిపి చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. అదే సో ఇంకెవరైనా ఉన్నారండి? అమ్మా, నేను శైలజని. చెప్పండి. ఈ మీరు తెలుగులో ఇంకొంచెం ఏదో కొంత చిన్న చిన్న మార్పులు ఏదో చేస్తా అన్నారు అమ్మా నిన్న, తెలుగు మీరు పెట్టిన ఆ ప్రేయర్ లో. అది అది ఒకసారి ఇచ్చింది చెయ్యండి, మీరు ఇచ్చింది చెయ్యండి. చేస్తున్నాను అంటే మీరు మాకు టైం ఉన్నప్పుడు చేశాక మళ్ళీ పంపిస్తాం. అది ఓకే ఓకే ఓకే. మేము చేస్తామన్నామని మీరు చేయడం మానేమని కాదు కదా. లేదు లేదు, చేస్తూనే ఉన్నాను, కాకపోతే ఒకసారి గుర్తు చేద్దామని అంతే. ఏం లేదు. మీరు స్కూల్ టీచర్ అనుకుంటా కదా. అవునమ్మా. టీచర్ లక్షణాలు పోవు. నాకు హోంవర్క్ ఇవ్వద్దు, మీకు ఇచ్చిన హోంవర్క్ చెయ్యండి. నేను హెడ్ మాస్టర్ని, మీకు చెప్పిన హోంవర్క్ చెయ్యండి మీరు. తప్పకుండా అమ్మా. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? నమస్తే మేడం. చెప్పండి. శ్రీనివాసన్ అండి. ఈ రోజు మార్నింగ్ చేశాను మేడం, తెలుగులో చదివి చేశానండి. బాగానే కనెక్ట్ అయ్యాను మేడం, బాగానే ఉంది. మీకు చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, యు ఫీల్ దట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ లోపలికి వచ్చి ఆ లోపల ఇలా తిరుగుతూ మనల్ని క్లీన్ చేసిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది మీకు. అదేనండి. దట్ యు హ్యావ్ టు దాని మీద అబ్జర్వేషన్ పెట్టాలి. మనం దాని మీద అబ్జర్వేషన్ పెట్టి మనం ఏ పార్ట్ దగ్గరికి వెళ్తుందో ఆ పార్ట్ ని మనం ఊహించుకుంటూ ఉండాలి మేడం. హెల్త్ కి అయితే పార్ట్, కానీ మామూలుగా ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హార్ట్ ఏరియాలో క్లీన్ అవుతున్నట్టుగా ఉంటది అనమాట. మొత్తం ఇలా పైనుంచి వచ్చి ఒక క్లీనింగ్ జరుగుతున్నట్టుగా మొత్తం అదంతా ఖాళీ అయిపోయి ఫ్రెష్ గా అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ దట్ అనమాట. ఆ అబ్జర్వేషన్ లో ఉంటే మీరు విల్ బి కనెక్టెడ్ ఆల్వేస్. ఆ కనెక్టెడ్ ఆల్వేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తూ ఉంటది. అక్కడ మనకు ఆ ప్యూర్ లైట్ గా చేంజ్ అవ్వడం అనేది, ఆల్ ద ఎమోషన్స్, ఆల్ ద డేటా బ్యాంక్ అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. కానీ అందులో మళ్ళీ కొత్త డేటా బ్యాంకులు మనం ఏర్పరుచుతూ ఉంటాం. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని మళ్ళీ డేటా బ్యాంక్ లో నుంచి అదే రీప్లే కదా, అదంతా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకెంతసేపట్లో అవుతుందో.
అనుకుంటూ ఉంటే ఏంటంటే మళ్ళీ అది రీప్లే ఆఫ్ డేటా బ్యాంకే అవుతుంది అనమాట. లెట్ ఇట్ క్లీన్ అండ్ మైండ్ థాట్లెస్నెస్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ప్యూర్ లైట్ అంటే ఇప్పుడు ఎలాగంటే ఎక్కడ ఒక కొండ లోపల ఒక గుహ ఉంది అనుకోండి, అది క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. భూమి లోపల లేకపోతే ఒక గుహ ఉంటుంది, అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ గుహ ఉంది లోపల, ఎవరు ఎప్పుడు చూడలేదు. ఆ లోపల చీకటి ఉంటుందా? చీకటి ఉంటది. ఎప్పుడైతే ఒక్కసారి ఆ గుహని కొంచెం తీసి ఒక దీపం వెలిగిస్తే కొన్ని యుగాల నాటి తరతరాల నాటి ఉన్న చీకటి ఆ నిమిషంలో మాయమైపోద్ది కదా. అవును మేడం. అమ్మో అంతకాలం నుంచి ఉంది, త్రేతాయుగం నుంచి ఉన్న చీకటి ఏంటి ఒక్క అగ్గిపుల్లతో పోయిందా అని ఆశ్చర్యపోం కదా మనం. అలాగే మనలో ఉండే ఈ నెగటివిటీ ఇవన్నీ కూడా అనేది ఏదైతే ఇవ్వాల్సిన పని లేదు. అందుకనే నో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోకుండా హ్యాపీగా చెయ్యండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ అలా కనిపిస్తుంటాయి మనకు. ఇక్కడ క్లీన్ అయితే అక్కడ కరెక్ట్ కనిపిస్తుంది, ఇక్కడ క్లీన్ కాకపోతే అక్కడ కరెక్ట్ కనిపించదు. మన వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ మిర్రర్. మన యొక్క లోపల ఉన్న మిర్రర్ బయట కనిపిస్తుంది. మిర్రర్ లో కనిపిస్తుంది మన లైఫ్, మనమే కనిపిస్తున్నాం బయట. ఎవడో వచ్చి తిట్టాడంటే ఆ తిట్టడానికి కారణాన్ని మనమే, మన మొహమే. క్రాస్ లోను అది బ్లాక్స్ గా ఉంటుంది అన్నమాట. అది బ్లాక్ గా ఉన్నప్పుడు అదేమవుతుంది, మన యొక్క విషయాన్ని బయటికి వెళ్ళకుండా ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఏది కావాలో ఆ ఎనర్జీ లోపలికి వచ్చి కరెక్ట్ గా ఫ్లో ఆఫ్ ఎనర్జీ లేకుండా జరుగుతుంది. ఈ ట్యాపింగ్ లో ఏమవుతుందంటే ఆ ఎమోషన్ కి ఏదైతే సంబంధమైన ఆ యొక్క ఆ మెరిడియన్ మీద మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఆ మెరిడియన్ లో ఉండేదంతా కూడా ఎనర్జీ బయటికి వెళ్ళి ఆ ఎమోషన్ ఏదైతే బ్లాక్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఎమోషన్ మనలో ఏర్పడి ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది, క్లియర్ అయిపోతుంది. సో అది జనరల్ గా ఎనీ ఎమోషన్ కి చేస్తారు. అయితే దాన్ని హోపోనోపోనో ఈ 4 phrases తో కూడా కొంతమంది చేస్తారు. దాన్ని కూడా చేస్తే బాగానే ఉంటుంది. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకునేది కూడా ఈ ట్యాపింగ్ తో చేసుకున్నప్పుడు కూడా ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ రెండు కలిపి ఆ మెరిడియన్ లో ఉండే ఆ నెగిటివిటీ బయటికి నెమ్మదిగా ఫ్లో అయ్యి బయటకు వెళ్ళి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ వచ్చినప్పుడు మనకు ఆ ఎమోషన్ తొందరగా హీల్ అయిపోయి విల్ బికమ్ మోర్ పాజిటివ్ టు అట్రాక్ట్ మోర్ పాజిటివిటీ. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఆ ఎమోషన్స్ క్లియర్ చేయడానికి అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరి మీదో ఎప్పుడో ఒక పాత జ్ఞాపకం ఉంది, ఎవరి మీద ఒక 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఎవరో మనల్ని హర్ట్ చేశారు, లేకపోతే మన జీవితంలో ఒక నష్టం జరిగింది, లేదంటే ఒక డైవర్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరన్నా చనిపోయి ఉండొచ్చు. ఆ యొక్క మనసులో ఇంకా ఆ బాధ కానీ ఏదో కానీ ఉండొచ్చు. ఎనీ డెత్ క్యారీస్ గిల్ట్. అంటే ఎక్కడ ఏ డెత్ జరిగినా మనం ఒక గిల్ట్ ఫీల్ అవుతాం. ఆ గిల్ట్ ఏంటి, అయ్యో నేను అలా చేసుంటే బాగుండేది, అప్పుడు అలా మాట్లాడుంటే బాగుండేది అని ఒకలాంటి గిల్ట్ అనేది మనసులో ఏర్పడుతుంది. అదే దగ్గర వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయ్యో నేను అలా చేయలేదా, నేను ఇంకా కేర్ తీసుకోవాలా, ఇలా ఏదేదో మనం అనుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క ఇది ఎక్కడ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ కానీ ఫియర్ కానీ వర్రీ కానీ ఎక్కడ ఉంటుంది, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ లోనే ఉంటుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్ లో ఏంటంటే ఇంకా డెప్త్ లోకి వెళ్తే ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ సంబంధించిన ఆ మెరిడియన్ మీద ట్యాప్ చేసుకోవడం అదంతా వేరే. మామూలుగా సింపుల్ గా మనం ఏం చేసుకోవచ్చు అంటే మన యొక్క ఎమోషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదో ఒక బాధ ఉంది, లేదంటే ఒక పని కాలేదని మీకు ఉంది, అంతెందుకు మీరే అన్నారు కదా ఒకటి ఉంది కదా మీకు బాధ, ఏదో ఒక ఎమోషన్ ఉంది కదా, లేకపోతే ఇప్పుడు దేని కోసం చేస్తున్నారు,
ఏదో ఒక విషయం కోసం నాకు ఏదో ఫైనాన్షియల్ గా బాగాలేదని మీరు చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఇప్పుడు నాకు ఈ అప్పు దొరికితే అప్పు పుట్టితే నాకు నా సమస్య తీరుతుంది, అది రాలేదని బాధ ఉంది. లేదంటే నీకు డబ్బులు ఇవ్వాల్సిన ఇవ్వలేదంటే వాడి మీద కోపం ఉంది, బాధ ఉంది, ఏదో ఒకటి ఉంది, ఒక ఎమోషన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇప్పుడు నీ యొక్క కోరికని నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నీ యొక్క సమస్యని వాట్ యు ఫీల్ ఇన్సైడ్. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం బయట నోటితో అని అనొచ్చు, ఏది కాన్షియస్ మైండ్ తో మాట్లాడినప్పుడు. కానీ కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి ఎవరో డబ్బులు ఇవ్వాలనుకోండి. ఇద్దరు వ్యక్తులు ఎవరో వాళ్ళకి ఇద్దరికి డబ్బులు ఇవ్వాలి. ఒకడు కళ్ళు మూసుకొని చూస్తే అరే నేను ఎందుకు ఇచ్చాను, నేను తప్పు చేశానేమో, నేను ఇవ్వకుండా ఉంటే బాగుండేమో అంటే ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంది. ఇంకో వ్యక్తి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చిచ్చి నేను ఎంత ఆలోచనతోటి ఎంత మంచి మనసుతో ఇచ్చాను, నన్ను ఇంత మోసం చేశాడు దుర్మార్గుడు అని కోపం ఉండొచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి ఇద్దరు డబ్బులు ఇవ్వాలి. ఒక వ్యక్తికి గిల్ట్ ఉంది, ఒక వ్యక్తికి కోపం ఉంది లోపల. అంటే అది ఎందుకు వచ్చింది? ఇద్దరికి ఒకటే ఉండాలి కదా. ఇది నీ యొక్క ఇన్బిల్ట్ కల్చర్, ఇన్బిల్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏది రీప్లే చేస్తుంటే దాన్ని బట్టి ఒకళ్ళు గిల్ట్ ఉండొచ్చు, ఒకళ్ళు కోపం ఉండొచ్చు, ఒకళ్ళు బాధ ఉండొచ్చు. అందుకని యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్సైడ్ యూ. బయటికి మాట్లాడినప్పుడు వేరే మాట్లాడతాం మనం, కానీ లోపల ఫీలింగ్ వేరే ఉంటుంది. క్లోజ్ యువర్ ఐస్. మీరు లోపల ఆలోచించుకుని మీరు ఏ ఇష్యూకి అయితే ఇప్పుడు అనుకుంటున్నారో ఆ ఇష్యూ గురించి మీరు ఆలోచించినప్పుడు మీ మనసులో ఏముంది, ఏమనిపిస్తుంది, లోపల ఎక్కడన్నా పట్టినట్టు ఉందా, బాడీలో ఏదైనా ఒక పార్ట్లో ఏదైనా పట్టినట్టు కానీ, ఏదైనా ఇలా నొక్కినట్టుగా కానీ, ఏదైనా పెయిన్గా ఉండడం కానీ, మంటగా ఉండడం కానీ, హెవీనెస్ ఉండడం కానీ, ఏదన్నా ఒకటి సిచ్యుయేషన్ గుర్తుకు రావడం కానీ, ఏదైనా ఒక స్మెల్, ఒక సిచ్యుయేషన్, జస్ట్ గో డీప్ ఇన్ టు క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బాడీ. ఆ సిచ్యుయేషన్ మీరు గుర్తు చేసుకోగానే మీకు ఎక్కడ ఎలాంటి ఫిజికల్ ఫీలింగ్ ఉంది, ఏ ఎమోషన్ అక్కడ అనిపిస్తుందో అబ్జర్వ్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ఇట్. క్లోజ్ యువర్ ఐస్, డూ ఇట్. మీరు ఏ ఎమోషన్ క్లియర్ చేసుకుంటారో దాన్ని. అది ఎంత రేట్లో ఉంది, 0 to 10 తీసుకుంటే ఆ బాధో, అది కోపమా, బాధ, ఫియరా, యాంగరా, వర్రీగా ఏంటనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ ఫీలింగ్ అక్కడ ఎక్కడైతే పట్టినట్టో ఏదో ఒక ఫీలింగ్ బాడీలో, ఫిజికల్ బాడీలో ఉంటుంది ఎక్కడో చోట. అది ఎక్కడ ఉంది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫీలింగ్ అనేది ఎంత ఉంది, 0 to 10లో ఎంత ఉంది, 8 ఉందా, 9 ఉందా, 5 ఉందా, అబ్జర్వ్ చేయండి. చేశారా? అది గుర్తుపెట్టుకోండి అది ఎంత ఉందో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ ట్యాపింగ్ లో ఫస్ట్ ఈ పాయింట్, ఒక ఎడమ చేతి వైపు ఈ కరాటే చాప్ పాయింట్ అంటారు. ఈ పాయింట్ లో ఈ 3 వేళ్ళు ఇలా పెట్టుకుని మిడిల్ ఫింగరు, రింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ తోటి మనం ఇలా ట్యాప్ చేస్తాం. టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ తోటి ట్యాప్ చేస్తూ మనం అనుకుంటాం అన్నమాట. ఏమంటున్నాము, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటి, కోపమా, యాంగరా, యాంగ్జైటీయా, ఏదైతే అది. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్,
అది అనుకోండి. దేని మీద, లేకపోతే వ్యక్తి అనుకో, ఆ వ్యక్తి మీద నాకు కోపం ఉన్నా, ఆ సిచ్యుయేషన్ మీద, ఈ పని కాలేదు, లేకపోతే ఈ డబ్బు రాలేదని నాకు భయం ఉన్నా, రాదేమో అని అనుమానం ఉన్నా, వాట్ ఎవర్ ఈస్ దట్ ఫీలింగ్ ని మీరు అనుకోవాలన్నమాట. ఈవెన్ దో ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, I accept myself, love myself, forgive myself. Even though నా ఈ కండిషన్ మీద ఏదైతే కండిషన్ అనుకుంటారో దాని గురించి నాకు ఎలాంటి బాధ ఉంది, కోపమా, ఇది నాకు చాలా బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, ఏదైతే అది అనుకోండి. I accept myself, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను స్వీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఫర్గివ్ మై సెల్ఫ్, నన్ను నేను క్షమించుకుంటున్నాను, మన్నిస్తున్నాను. 3 times అన్నాక నో ఇక్కడికి వెళ్ళండి. ఈ యొక్క కనుబొమ్మల పైన ఈ పాయింట్, కనుబొమ్మలు దీని మీద ఈ 3 వేళ్లతో ఇలా మనం ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేస్తున్నప్పుడు ఐ రిలీజ్ ఆల్ ద ఎమోషనల్ ట్రామా. నాలో ఉన్న ఏవైతే ఈ అనుమానాలు, భయాలు, కోపాలు, ఏవైతే దీనికి కారణాలు ఉన్నాయో, మూల కారణాలు అన్నిటినీ రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఈ సైడ్ ఆఫ్ ది ఐ, ఈ కనుబొమ్మల పక్క, ఇది మన కన్ను పక్కన టెంపుల్స్ అంటాం కదా, కణస్థలి, అక్కడ 2 వేళ్లతో అనండి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. నేను ఆ ఎమోషన్ ఏదైతే లోపల ఉందో దాన్ని బయటికి పంపిస్తాను. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. అండర్ ది ఐ. ఇప్పుడు చూడండి, కనుగుడ్డు కింద ఇక్కడ బోన్ మీద ట్యాప్ చేస్తున్నాను. నెమ్మదిగా చక్క టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ తోటి ట్యాప్ చేయండి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. వాట్ ఎవర్ ఈస్ ద ఎమోషన్ ఇన్సైడ్ మీ, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, నా నిస్పృహ, నిస్సహాయత, అవమానము, ఒంటరితనము, దానికి కారణాలు, నాలో ఏర్పడిన ఈ ఎమోషనల్ ట్రామా, ఈ భావోద్వేగాలన్నింటినీ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఇప్పుడు ఈ కాలర్ బోన్ దగ్గర 2 చేతులతో కానీ, ఒక చేతితో కానీ, 3 వేళ్లతోటి లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఇట్స్ ఓకే, ఇట్స్ సేఫ్ టు రిలీజ్. నేను ఈ అనుమానాలు, ఎమోషనల్ ట్రామాని బయటకు వదిలేస్తున్నాను. ఇట్స్ ఓకే, సేఫ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ఓకే నౌ. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఈ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ ని కుడి చేతిలో పట్టుకుని ఇన్హేల్, ఎక్సేల్, నోటితోటి. పీస్, శాంతిగా ఉన్నాం అనుకోండి, పీస్. సో ఇప్పుడు మనం హొప్పనొప్పనలో చేయాలనుకుంటే ఇక్కడ ఈ పైన కూడా ట్యాప్ చేసుకోవచ్చు. పైన పక్కగా ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
హోల్డ్, పట్టుకోండి, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఒక చేతితో చేసుకోవచ్చు, 2 చేతులతో కూడా చేయొచ్చు. ఇలా ఒకసారి అనుకుని ఇలా కూడా అనుకోవచ్చు. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ క్రియేటింగ్ దిస్ ఎమోషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు హీల్. ఇది హీల్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఐ లవ్ యూ. You are telling to the divinity in yourself, to the inner child, I love you. Hold the hand, inhale, exhale. Peace. Now, observe yourself. ఇందాక ఎమోషన్ ని మళ్ళీ కూడా అబ్జర్వ్ చేయండి. అది ఎంత ఉంది? ఇందాక మీకు అనిపించిన భయము, అనుమానము, కోపము ఏదో ఒకటి ఉంది కదా, అదేమన్నా తగ్గిందా, ఎలా ఉంది? అది మీరు చెప్పండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి. మీరు చేస్తే ఎలా ఉంటుంది? చెప్తారా? మేడం కొంచెం రిలీఫ్ అనిపించింది మేడం. ఆ వర్రీ, ఆ బాధ, ఆ టెన్షన్ కొంచెం దాంట్లో నుంచి కొంచెం బయటకు రిలాక్స్ అనిపించింది. ఎంత తగ్గింది? మీరు చేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అనుకున్నప్పుడు చాలా బాధగా బరువుగా ఉంది. అయిపోయిన తర్వాత లైట్లే ఇది అన్న ఆ థాట్ తగ్గిపోయింది. ఆ థాట్ యొక్క పర్సెంటేజ్ లెవెల్ తగ్గింది. ఎంత తగ్గింది? బాధ దగ్గర దగ్గర 80% దాకా తగ్గినట్టు అనిపించింది. 8 ఉంటే 2 వచ్చింది అనుకోవచ్చు. 8 చాలా తేలిగ్గా అనిపించింది. ఓకే, అనిపించింది కదా, అంటే ఇంకా ఉంది, కొంచెం ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అంటే ఉండపోతే ఎలాగండి, అదొద్దు. అంటే దాన్ని పట్టుకుంటున్నారు అనమాట, మళ్ళీ వెళ్ళిపోకుండా. అది వెళ్ళిపోతే గానీ మీకు రిలీఫ్ రాదు. అది వెళ్ళిపోతే గానీ రిలీఫ్ రాదు మీకు. సో అగైన్, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ రిమైనింగ్ థింగ్, ఆ రిమైనింగ్ ఆ బాధ నాకు ఉన్నా సరే, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అని మళ్ళీ చేసుకుంటాం. ఇంకో 3 రౌండ్స్ చేసుకోగానే అప్పుడు చూస్తే అసలు ఎందుకు చేస్తారో కూడా మర్చిపోతారు మీరు. ఎందుకు చేశారో, ఈ నిమిషం ముందు చేసింది ఎందుకు చేస్తారో మర్చిపోతారు. అలాగా క్లియర్ అయిపోయే వరకు చేసుకోవాలి మనం. అంటే మనకు అటు నుంచి వచ్చేవి క్లియర్ అయిపోతాయి అంటారు. మళ్ళీ అనిపిస్తున్నాయి అనుకోండి, మనం దేనికైతే చేస్తున్నామో అది క్లియర్ అయిపోవాలని, అది మళ్ళీ వినిపించింది అనుకోండి, మళ్ళీ మొదలుకి వెళ్ళిపోతాం కదా. అంటే అది వెళ్ళడం ఇష్టం లేదు. మళ్ళీ వస్తే ఎందుకు ఆహ్వానిస్తున్నారు? వెళ్ళింది వెళ్ళిపోనివ్వండి. ఎన్నాళ్ళు దాచారు? మనయే కదా మేడం, మనమే ఉంచేసుకోవాలండి, పంపించుకోవాలి. ఏది మనీ బయటకు వెళ్తేనే కదా లోపలికి వస్తుంది. మనీ బయటకు వెళ్తే వస్తుంది, మీ దగ్గరే ఉంచుకుంటే ఇంకా కదలదు అది. ఇట్ హ్యాస్ టు ఫ్లో. మనీ హ్యాస్ టు ఫ్లో. అవును, మనీ హ్యాస్ టు ఫ్లో, లేకపోతే రాదు లోపలికి. ట్యాప్ కట్టుంటే రాదు. ట్యాప్ లో నీళ్లు ఉన్నాయని కూర్చుంటారా? ట్యాప్ లో నీళ్లు బయటకు వెళ్తేనే పైనుంచి ఆ ట్యాంక్ నుంచి దిగుతాయి. ఆ ట్యాంక్ పైనుంచి ట్యాంక్ ఉంది, మరి మీ పైన అబండెన్స్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ లో నీళ్లు మీరు పంపిస్తేనే వస్తుంది. అంతే కదా. ఫస్ట్ డే మీరు ట్యాపింగ్ చెప్పిన ఫస్ట్ డే అది ఉంది మ్యామ్, ఆ డౌట్ నాకు. ఇప్పుడు 200% ఐఎమ్ వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ట్యాపింగ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నప్పుడు నేను ఇప్పుడు వరకు ప్రతిరోజు ఆ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నానండి. ఆ ఎమోషన్ ని ఫేస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ 2.5 years నుంచి. రిగ్రెట్ అవుతూనే ఉన్నాను అప్పుడు నా దానికి. ఇప్పుడు వరకు ట్యాప్ చేయలేదు మ్యామ్ దానికి.
ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అవును ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పట్లేదు అని అది దానంతట అది వచ్చింది మ్యామ్. ఆ ఎమోషన్ దానంతట అది వచ్చి ఇది జస్ట్ లైక్ మన థ్రోట్ చక్ర ఏరియాలో కొంచెం కాపు వచ్చినప్పుడు మనకి కొంచెం అడ్డం పడ్డట్టు అనిపిస్తుంది కదండి, అట్లా ఉంది మేడం. కానీ ఎప్పుడు ట్యాపింగ్ చేసినా కూడా నాకు మెయిన్ ఈ ఇవే మ్యామ్ ఏంటంటాం వాటిని ఇట్లా గ్యాస్ట్రిక్ అప్పుడు మనకి తేనుపులు వస్తాయి కదా మేడం, వస్తాయి. అవైతే నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ వెళ్ళడం అనేది కొంతమందికి ఆవులింతలు వస్తాయి, కొంతమందికి కడ్డీలు వస్తాయి, చెమట పడుతుంది కొంతమందికి, కొంతమందికి తేన్పుల్లాగా వస్తాయి అన్నమాట. చాలా అసలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి మేడం. అసలు మన దగ్గర ఒక ఆమె ఉంటారు, ఆమె ఇక్కడ నేను ఎదురుగా ఎవరికైనా ఎనర్జీ ఇస్తుంటే ఆవిడకి తేన్పులు వచ్చేస్తాయి. ఆవిడ అప్పటివరకు బాగానే ఉంటారు. ఈ ఎనర్జీలో స్టార్ట్ కావాలని నేను ముట్టుకొని కూడా కాదు, కళ్ళతో చూసిస్తుంటేనే ఈవిడికి తేన్పులు. అంటే ఎనర్జీ ఫ్లో వెళ్ళగానే ఆవిడ నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. అలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళలో ఒకళ్ళలాగా బయటికి వెళ్ళడం అనేది ఉంటుంది అన్నమాట. ఈ రోజు మాత్రం అది చాలా ఎక్కువ ఉంది. అండ్ అంటే నేను ఇంకా చేయాలేమో అనుకున్నాను మ్యామ్. ఫస్ట్ చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 7%, 8 పాయింట్స్ అట్లా ఉందనుకున్నానండి. కానీ చేశాక అంత నెగిటివిటీ నాకు బయటకు వెళ్ళిందని అనిపించినా కూడా, ఎక్స్పీరియన్స్ అనిపించినా కూడా అది ఇంకా 4% అట్లా ఉంది మ్యామ్. అంటే మళ్ళీ దాని మీద చేయాలి. అలా చేస్తే ఒక రోజులో ఒక మొత్తం ఎమోషన్ ని క్లియర్ చేసేసుకోవాలి. అది చేసుకుని ఇంకో పాయింట్ పట్టుకోవాలి మనం. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. మనం చేసుకునేటప్పుడు మన యొక్క వర్త్, నాకు ఇది వీలు కాదు, నాకు అవుతుందా, ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా హీలింగ్ ఇది పనికిరాదు, ఇంకేదన్నా కావాలి, ఇంకేదన్నా లేదు, ఇది ఒకటి చేస్తే చాలు, ప్రాపర్ గా చేస్తే అయిపోద్ది. అంటే ఏంటి, ఇది తప్పించుకునే మార్గం వెతుకుతూ ఉంటది మైండ్, ఇది చేయకుండా. అవునండి, ఇది చేస్తే ప్యూర్ అయిపోతాం కాబట్టి ఇట్స్ క్లియర్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఈ ఎనర్జీ సరిపోతే ఇంకేది కావాలో అది నీ ముందుకు వస్తుంది ఎదురుగా. ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీరు 2వ క్లాస్ పాస్ అయితేనే 3వ క్లాస్ లో వేస్తారు కదా. అవునండి, ఏరు కదా, లేకపోతే 10th పాస్ అయితేనే ఎంట్రీకి వెళ్తారు. అవును, మీరు ఇది పాస్ అయితే మీకు ఏ ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీ మీకు ఎదురుగా వస్తుంది, మీకు మీ దృష్టికి ఏర్పడుతుంది, వస్తుంది, మీ వరకు వస్తుంది. సో వాట్ ఎవర్ కమ్స్ టు యూ డూ ఇట్. అంతే. అప్పుడు లాస్ట్ టైం ట్యాపింగ్ లో నేను వేరే ఏదో ప్రాబ్లం చెప్తే మీరు ఈ 4 అయిన తర్వాత ఏదో ఒక పదం చెప్పారు మేడం, సెస్పాడో ఏదో చెప్పారు నాకు. సీపోర్ట్ అని చెప్పారు. అది ఎక్కడ మేడం, మన చేయి పట్టుకుని అక్కర్లేదు, అది పీసే. ఇది ట్యాపింగ్ లో అది కాదు, అది ఇలా పెట్టుకుని మనం పీస్ అంటాం అంతే. సీపోర్ట్ ఇది ఐఎమ్ సారీ దాంట్లో ఆయన సీపోర్ట్ అనేది ఒకటి డాక్టర్ హ్యూలన్, అది కూడా ఒక టూల్ కింద చెప్పారు అన్నమాట. అది మనం పాయింట్ ఎక్కడ చెప్పాలి మేడం, చివర్లో చెప్పు. ఎక్కడ మనం ట్యాప్ చేయక్కల, జస్ట్ సీపోర్ట్ చెప్పాలి. ఓకే మిగిలిన వాళ్ళు చెప్తారా చేసినప్పుడు ఎలా ఉంది ఏంటనేది. కొంతమంది అసలు ఏమి రియాక్ట్ అవ్వడం లేదు. మేడం నమస్తే. చెప్పండి. అదే చేస్తున్నప్పుడు నాకు బాగా ఆవలింతలు వచ్చాయి మేడం. ఇది కూడా ఇంకా 4% ఉన్నట్టు అనిపిస్తుంది. ఉంది కదా, మళ్ళీ చేయండి ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఈవెందో ఈ మిగిలిన దాని మీద చేయండి. నేను చేసిన ఇది మిగిలిన దాన్ని ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, లవ్ మైసెల్ఫ్, ఫర్గివ్ మైసెల్ఫ్ మళ్ళీ చేయండి. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎంత ఉందో చూసి మళ్ళీ చేయండి. అలాగా చేసేస్తే ఒక 4-5 సార్లు రౌండ్స్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. జగదీష్ గారు అసలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడించండి. ఇది కొత్త టెక్నిక్ చెప్పాను, మీరు మాట్లాడకపోతే నేను చెప్పడం అనవసరంగా ఉంటది నాకు. నమస్తే మేడం.
ఉంది ఎక్కడో లోపల, దాని మీద చేశాను. ఫస్ట్ చేసినప్పుడేమో ఈ మధ్యలో పెయిన్ లాగా అనిపించిందండి ఫస్ట్ చేసేటప్పుడు. అది ఆలోచించమన్నారు కదా అప్పుడు. ఆ తర్వాత ఈ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తగ్గి ఇలా కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటో నాకు బయటికి రాలేదేమో గానీ ఇలా ఏంటో ఇలా అదంతా పెయిన్ అంతా ఇలా కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇప్పుడైతే పర్వాలేదు, ఇంకా కొంచెం ఉన్నట్టుంది. మీరు చెప్పినట్టు ఇంకా చేస్తే అది కూడా పోతుందేమో. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ఆ భయం అంతా చాలా వరకు పోయింది. ఓకే, నా పని అయిపోతుంది అనే ఇది వచ్చింది అనమాట. చేసుకొని అది హోపనోపనో కూడా చదవండి, రోజుకి 2-3 సార్లు చేయండి. అది మార్నింగ్ టైం చదువుతున్నాను, ఈవినింగ్ టైం అదే నైట్ టైం చదివి పడుకుంటున్నాను మేడం. ఇంక మధ్యలో అంటే బయటకు పర్వాలేదు వెళ్తున్నాను. పర్వాలేదు పర్వాలేదు. అదొకటి. ఈ సిద్ధ కళ్యాణ సాధన మాత్రం ఇంకెప్పుడు గుర్తొస్తే అప్పుడు నోట్లో అనుకుంటానే ఉంటాను. చేసుకోండి. అది వంట చేసేటప్పుడు గాని, బయట ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు గాని, ఇంకా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. అదే అదే. థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నాకు అంత ముందు మామూలుగా ఒక 3 ఇష్యూస్ మీద అసలు భలే టెన్షన్ గా బాగా ఉండేది మేడం. అయితే ఇప్పుడు మీ ఓకే, ఓపెన్ అప్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత అంత పాజిటివ్ థింకింగ్ వచ్చి ఇప్పుడు మీరు చెప్పినా కూడా ఏదైనా ఊహించుకోండి, అంటే ఆ ప్రాబ్లం గురించి ఊహించుకోండి, ఏది పెయిన్ ఎంత పర్సెంటేజ్ అన్నా కూడా నాకైతే అది బాధగా అనిపించట్లేదు మేడం. అంటే ఓపెన్ అప్ చేయడం వల్ల ఏమో కానీ ఆ విషయము ఆలోచించినా కూడా బాధ అనేది కలగట్లేదు మేడం. గొడవ లేదు పరిస్థితి. పాజిటివ్ గా ఉన్నప్పుడు యూ రిసీవ్ పాజిటివ్ రిజల్ట్. అంతకుముందు ఆ 3 ఇష్యూస్ తెలుసుకుంటే కండ్లపు నీళ్లు కారిపోయాయి మేడం. అంటే ఆ బాధతోటి అంత పెయిన్ తోటి అసలు అది ఆలోచించుకుంటేనే కళ్ళప్పుడు ఇప్పటికి కూడా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఓపెన్ అప్ క్లాస్ లో జాయిన్ అయ్యానో అని మీరు అన్నారు కదా, ఇన్నర్ చైల్డ్ లో మనము ఫర్గివ్నెస్ అదంతా చేసుకుంటే మనము ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటే మనకి థింకింగ్ ప్యాటర్న్ మారిపోద్దని నాకు మాత్రం అది 100% అనిపించింది. థింకింగ్ ప్యాటర్న్ మాత్రం చాలా మారిపోయింది. ఇప్పుడు ఆ ఇష్యూస్ మీరు ఆలోచించిన కూడా నాకు అసలు ఆ పెయిన్ అనేది కూడా ఎక్కడ ఉంటుందని కూడా నాకు అబ్జర్వ్ చేశాను మేడం. ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు, పర్సెంట్ కూడా నాకు ఇష్యూస్ బయటికి వెళ్ళిపోతుంది. అది అన్నెసరీ రీప్లే ఆఫ్ మెమరీ అనేది క్లియర్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అది గుర్తుండదు. సేమ్ అదే మేడం. అందుకని నాకు ఏం చెప్పాలి అర్థం కాక అందుకనే కామ్గా ఉండాలి మేడం. చెప్తేనే కదా అర్థం అవుతుంది. అంటే మీకు మంచి అదే రిజల్ట్ మేడం. వచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది చెప్తేనే కదా మిగిలిన వాళ్ళకి కూడా, అనుమానం ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. అదే అదే మేడం. అంతకుముందు పాప జాబ్ విషయం తెలుసుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపించేది మేడం. మ్యారేజ్ విషయం తెలుసుకున్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఎప్పుడైతే ఓపెన్ అప్ క్లాస్ లో జాయిన్ అయ్యానో మీ చెప్పే ఆ క్లాస్ వింటున్న వల్ల నాకు పాజిటివ్నెస్ బాగా పెరిగిపోయి అది ఒక బాధ, అది ఒక సమస్య లాగా అనిపించట్లేదు మేడం. మెయిన్ చెయ్యండి, విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. మీకు ఏది కావాలో అది జరుగుతుంది, మీరు చేస్తూ ఉంటే అదే జరుగుతుంది. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్తారా? నమస్తే మేడం. చెప్పండి. చేస్తున్నాను మేడం. చాలా పాజిటివ్ గా పీస్ఫుల్ గా ఉందండి. మీరు ఇప్పుడు చెప్పింది కూడా పాత వీడియోస్ చూసి నేను చేశానండి. అది వరకే, అది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటదండి ఎప్పుడు చేస్తాను. ఓటీపీలు ఏమి లేవు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓటీపీ నేను అసలు ఏం ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. Okay, inhale, exhale. 6 straight, inhale, exhale. Inhale, exhale through the mouth 3 times. Let's start with the inner connection. As a conscious mind, ఒక
మదర్లీ లవ్ తోటి మాతృమూర్తి లాగా యూఆర్ లుకింగ్ అట్ ది ఇన్నర్ చైల్డ్ ఇన్సైడ్ సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళుగా నేను నిన్ను నిర్లక్ష్యం చేసి తరతరాలుగా ఫ్రమ్ ద జనరేషన్స్ యుగయుగాలుగా నీకు నీ యందు నా బాధలు, అనుమానాలు, కోపాలు అన్ని కూడా నీ మీద రుద్ది నీలో వాటన్నిటిని చేర్చి పోగు చేసి నిన్ను పట్టించుకోకుండా నాలోనే ఉన్న నిన్ను ఏనాడు కూడా నేను ప్రేమగా చూడలేదు, గుర్తించలేదు. నేను ఇప్పుడు నిన్ను గుర్తిస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ మై ఫాల్ట్. నేను అన్ని విధాలుగా మన సవచ కర్మేణ చేసిన అన్ని తప్పులు కూడా నన్ను క్షమించు. నీ యందు సరైన ప్రేమను చూపించకుండా అన్ని బాధలకి, కోపాలకి, అవమానాలకి నీ దారి నేను వదిలేసినందుకు నన్ను క్షమించు. నేను కూడా నీ యొక్క బాధలో, నీ యొక్క ఎర్రర్స్ లో, తప్పులతో, ఒప్పులతో నీవు చేసిన కొన్ని బాధల వలన నేను మరి బాధపడినా కూడా దానికి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఐఎమ్ ఫర్గివింగ్ ది ఇన్నర్ చైల్డ్. ఫర్గివ్నెస్ అడిగాము, ఫర్గివ్నెస్ ఇస్తూ ఉన్నాము. ఐ ఫర్గివ్ యూ ఫర్ ఆల్ ద ఎర్రర్స్, మిస్టేక్స్. నీవు ఏవైతే తప్పులు చేశావో దాని వలన నేను ఏ విధంగా బాహ్య ప్రపంచంలో తప్పులు చేయవలసి వచ్చిందో, బికాస్ ఆఫ్ యువర్ రీప్లే ఆఫ్ మెమరీస్, దానివలన దానికి నేను క్షమిస్తున్నాను. ప్లీజ్ కమ్ అండ్ హోల్డ్ మై హ్యాండ్. నీవు వచ్చి నా వేలు పట్టుకుని నా యొక్క అద్భుతమైన మాతృ ప్రేమను నీకు పంపిస్తూ ఉన్నాను. ఆ ప్రేమతో ఇద్దరము కలిపి విల్ గో టు ది అమకువ, ద ఫాదర్ సూపర్ కాన్షియస్ మైండ్. మన యొక్క ప్రేమతో యాజ్ ఏ ఫాదర్ సూపర్ కాన్షియస్ మైండ్ మహాచేతనకి వెళ్దాము. యాజ్ ఏ ఫ్యామిలీ ముగ్గురుము కలిపి ఒక్కటిగా లెట్ us go to the divinity. ఆ డివినిటీ నుంచి, ఆ దైవం నుంచి ఆ శక్తిని, ద మానా ఎనర్జీ, ద గ్రేస్ ఆఫ్ ది గాడ్ we are receiving like a white light flowing into your super conscious, conscious and subconscious mind, clearing all the emotions which are replaying there. ఏవైతే మెమరీస్ రీప్లే అయ్యి మీ జీవితంలో ఒక బాధగానో, కష్టంగానో బయటికి కనిపిస్తూ ఉన్నాయో, ఆల్ ద థింగ్స్, ఏవైతే నెగిటివ్ థాట్స్, థాట్స్ పడి ఉన్నాయో అవన్నీ కూడా డిజాల్వ్ అవుతున్నాయి. హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ డివైన్ లవ్ అండ్ లైట్. యూఆర్ రిసీవింగ్ ఎనర్జీ. పరమాత్మ, పరబ్రహ్మ నుంచి ఆ దివ్యమైన శక్తి మీ లోపలికి ప్రవహిస్తుంది. రిసీవ్ దట్ ఎనర్జీ. నేనే నేను, నేనే శూన్యం నుండి వెలుతురులోకి వచ్చాను. నేనే శూన్యాన్ని, సకల చేతనల్ని మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని. నేనే అహాన్ని, అన్నింటినీ. నేనే నా ఇంద్రధనుస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను. మనసు విషయాల కొనసాగింపుని. నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను, అదృశ్య అస్పృశ్య మలయ మారుతాన్ని, సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని. నేనే నేను. ప్రార్థన. ఆత్మ మహాచేతన
దయచేసి నా భావాలు నాలో ఉన్న ఏదైతే సమస్య మీలో నుంచి తొలగిపోవాలనుకుంటున్నారో దాన్ని అనుకోండి. ఆ ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకెళ్ళండి. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వం కూడి ఈ మూలానికి సంబంధించిన ప్రతిఘటనను, దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవ చిత్త ప్రకారం చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలు, ఆత్మ, మహాచేతన దయచేసి నా భావాలు నాలో ఉన్న మీ సమస్యను చెప్పుకోండి. ఇప్పుడు ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకుని వెళ్ళండి. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వంతో కూడి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను, దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుతురు సత్యంతో నిండి ఉండే వరకు ఆ దైవచిత్త ప్రకారమే చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. ఆత్మ, మహాచేతన దయచేసి నా భావాలు నాలో ఉన్న సమస్యను చెప్పుకోండి. ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దాన్ని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాలు అనంతత్వంతో కూడిన ఈ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను, దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవచిత్త ప్రకారం చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలకు దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. ఆత్మ, మహాచేతన దయచేసి నా భావాలు నాలో ఉన్న సమస్యను చెప్పుకోండి. ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దాన్ని విశ్లేషించి దేవుని ఆ సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వంతో కూడి ఈ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను, దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేవా ఆ దైవచిత్త ప్రకారమే చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలతో దోహం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. తర్వాత రిపెంటెన్స్ ప్రేయర్. ఓ దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను, మీ పేరు చెప్పుకోండి. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు ఈ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యలతో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం సృష్టించిన, సేకరించిన, ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి, శుద్ధి చేయండి, విడుదల చేయండి, విడదీయండి మరియు కత్తిరించండి. దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. మేము విముక్తులమయ్యాము. తదాస్తు, తదాస్తు, తదాస్తు.
నేను అనే శాంతి, నీకు శాంతి కలుగుగాక. నా సమస్త శాంతి, నేను అనే శాంతి, అదే నేను అయిన శాంతి. ఎప్పటికీ శాంతి, ఎప్పటికీ శాంతి కలిగి ఇప్పుడు ఎల్లప్పుడూ మరింతగా. నా శాంతిని నీకు ఇస్తున్నాను, నా శాంతిని నేను వదిలి వెళ్తున్నాను. ప్రపంచపు శాంతి కాదు, కేవలం నా శాంతి మాత్రమే, నేను అనే శాంతి. ఇన్హేల్, ఎక్సేల్. Inhale deeply into the abdomen. Exhale. All negativities బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మీ ఎక్సలేషన్ లో పంపించండి. Inhale. Hold. Exhale. Hold. 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 There is a downpouring of energy. It is clearing all the negative energies, occurs pertaining to the issue. Inhale, exhale. Okay. Can you open your eyes? మీరేమైనా చెప్తారా ఇంట్లో? మీరేమైనా చెప్తారా? మీ ఇష్టం ఏదైతే. ఓకే. సో ఓకే, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. ఫ్యూ మినిట్స్ మేడం, we can close the session. చెప్పండి. నాకు ఒళ్ళంతా బాగా దరదలు వచ్చేసాయి మేడం. వీపు,
చిమ్మ మన దోమలు కుడుతున్నట్టుగా అయిపోయింది. వీపు, కాళ్ళు, మెడ, మొహం కూడా దురదలు వచ్చేసాయి మేడం. బాగా ఈ దురదగుండ రాసినట్టుగా ఉంది. దురదగుండ అంటే లోపల అంత పెట్టారని అర్థం. లోపల అంత టాక్సిన్స్ బయటకు వెళ్ళినట్టు, ఎనర్జీతో పాటు బయటకు వెళ్తున్నాయని అర్థం. నాకేం లేదు. దురదలు వచ్చేసి బాడీ జర్క్ వచ్చింది, నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు వేరే వాళ్ళ దురదలు వేరు, నొప్పులు వేరా? దురదలు వేరు, నొప్పులు వేరు. దురదలు ఇప్పుడు కూడా కొంచెం కొంచెం మెడ, మొహం తగ్గింది. ఇంకా వీపు కొంచెం. ఓకే. అది మేడం అది టాక్సిన్స్, నెగటివిటీస్ బయటకు వెళ్ళమమ్మా. ఇప్పుడు మన యొక్క ఇష్యూకి సంబంధించిన సెల్యులార్ మెమరీస్, మరి వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి అందరివి మరి పోగు చేస్తామన్నీ బయటకు వెళ్తున్నాయి కదా. వెళ్తున్నప్పుడు మరి ఉంటదిగా. నా అనుభవం ఇది చాలా ఇదిగా ఉంది మేడం. అంటే ఎంత పవర్ఫుల్ అనే అంత అనుభవం నాకు ఇప్పుడు అలా కలిగింది. నాకు తెలిసేసరికి దురదలు ఎప్పుడు రోజులు ఏంటి వచ్చినాయి అంటే ఇంకా అంతే కదండి. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. చేయండి, ఇంకా చేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా కాసేపు కంటిన్యూ అయితే చేసుకోండి. ఐఎమ్ సారీ, ట్యాపింగ్ చేసుకోండి. ఈవెన్ దో నాకు ఇలా ఉన్నా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్ అని ట్యాపింగ్ చేస్తాం. ఓకే, తగ్గిపోతాయిలేండి, అవి కాసేపటికి వెళ్ళిపోతాయండి. ఇంకెవరైనా చెప్తారా? మొహం మీద అవి తగ్గినాయి, వీపు ఉంది కొంచెం. మొహం మీద, మెడ మీద తగ్గింది, వీపే కొంచెం ఉంది, తగ్గుతుంది. ఓకే, థ్యాంక్స్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఉంది, చెప్పేవాళ్ళు చెప్పాలి, తొందరగా చెప్తే మనం క్లోజ్ చేద్దాము. మేడం నాకు నుదురు దగ్గర బాగా గట్టిగా, అది కళ్ళు ఇలా గట్టిగా, నుదురు దగ్గర కళ్ళు గట్టిగా మూసిపోయి అదే ఇదైపోయి ఫోర్స్ గా అనిపించింది. నుదురు దగ్గర ఫోర్స్ గా గట్టిగా, కింద భాగం కూడా బాగా అదుపుతున్నట్లు అట్లా అనిపించింది. ఓకే ఓకే, ఓవరాల్ గా మీరు అనుకున్న ఇష్యూ మీద మీ మనసు ఎలాగా క్లియర్ అవుతుందా? అంటే ఇష్యూ అంటే అది నేను నా గురించే అనుకున్నాను. నేను మంచిగా పద్ధతిగా పొద్దున్నే నిన్న లేచా కానీ వాళ్ళు లేవలేదు. మంచిగా లేచి నేను జ్ఞానం తెలుసుకుంటున్నా కానీ దాన్ని అమల్లో పెట్టలేకపోతున్నా. ఏదైనా ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు దాన్ని మనం పెట్టేనే కదా ఫలితం వచ్చింది. నాకు తెలుస్తుంది అది నా లోపమే కదా. అందుకని దాన్ని నేను సరి చేసుకోవాలి. పొద్దున్నే పద్ధతిగా లేచి, అది వరకు లేచేదాన్ని, ఇప్పుడు అసలు లేవట్లేదు. అంటే 52 నాకు. మరి ఏదైనా ఇదేమో మరి ఇల్లు నీట్ గా సర్దుకోవాలనుకుంటాను, సర్దుకోలేకపోతున్నాను. ఏమైందండి, ఊరికి అనవసరమైన దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇల్లు సర్దలేదు, పొద్దున్న లేవలేదు, అవన్నీ ఒక ఇష్యూసా? వాటిని అన్ని చేసి గ్యాదర్ చేసుకోవడం ఎందుకు? శుభ్రంగా ముందు ప్లెయిన్ గా ఉండండి, మనసు ప్లెయిన్ గా పెట్టుకోగలిగితే అన్ని అవే సర్దుకుంటాయి. మరి తెలుసుకున్న జ్ఞానాన్ని అమలు చేయలేకపోతున్నాను. ఏం జ్ఞానం తెలుసుకున్నారు? పొద్దున్న లేవడం, నిద్ర లేవడం, ఇల్లు సర్దుకోవడం జ్ఞానం కాదు. ఏదైనా గాయత్రి మంత్రము ఇట్లా ఇవి చేద్దాము, అవి పొద్దున్నే లేచి అవి చేసుకొని విని ఒక 8 నిమిషాలు కరెక్ట్ గా వింటే అది ఇదైతుంది. దాన్ని కూడా వెళ్ళలేకపోవటము. అంటే చూడండి, మీరు తెలుసుకున్న దానికన్నా చేసేదానికన్నా చేయలేకపోతున్నాననే భయం, బాధ ఇవన్నీ పెంచుకుంటున్నారు. అంటే జ్ఞానం వల్ల మీకేం రాలేదు, నెగిటివ్ వచ్చింది. అందుకని ఏ జ్ఞానం తెలుసుకోకుండా గుట్టి గాలి పీల్చుకుని వదలండి చాలు. ఏ జ్ఞానము వద్దు, కొంతకాలం నాకు ఏ జ్ఞానం వద్దు, హ్యాపీగా గాలి పీల్చుకుని వదులుతాను, శుభ్రంగా అన్నం పడుకుని లేస్తాను అనుకుని కాసేపు ఇవి చెయ్యండి చాలు. అప్పుడు ఏం కావాలో అది వస్తుంది మీకు. సరేనా? సరే. తెలుసుకున్న దానికన్నా తెలుసుకున్నది చేయలేకపోతున్నాను, అది చేయలేదు, ఇది చేయలేదు అని అసలు ఏమీ లేని దానికి బాధపడుతున్నారు. అంటే కారణం వెతుక్కుంటున్నారు అనమాట.
అస్సలు ఏం అక్కర్లేదు, ఉట్టి గాలి పీల్చి వదలండి. అంతకన్నా అదే అజప గాయత్రి అంటారు, తెలుసా మీకు? గాలి పీల్చి వదలడాన్ని అజప గాయత్రి అంటారు. ప్రాపర్ గా మీ ధ్యాస అంతా గాలి పీల్చి వదలడం మీద పెట్టండి, అది గాయత్రి మంత్రం చేసినంత గొప్ప. ఓకే, అదే ఆ ధ్యానం కూడా చేయలేకపోతున్నాను. ధ్యానం కాదు, గుట్టిని గాలి పీల్చి వదిలేదు, ఉట్టిని చూడండి ఏం గాలి ఎలాగ వెళ్తుందో, లోపలికి బయటకు ఎలాగ వెళ్తుందో చూడండి, అంతే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం 4th ప్రేయర్ ఉంది కదండి, నేనే శాంతి, అది ఇంగ్లీష్ లో కూడా ఉందా మేడం? అసలు ఉన్నాయి, ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. ఇంక తెలుగు అన్నారని కొంచెం తెలుగులో చేసి పెట్టాం అంతే. ఇంగ్లీష్ లో ఉన్నాయి. 4th గాని ఇంగ్లీష్ ఇవ్వగలరా మ్యామ్? ఎందుకన్నా తెలుగు దానికి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. 4 ఉన్నాయి ఇంగ్లీష్ లో. యూ కెన్ డూ విత్ ద ఇంగ్లీష్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో చేసుకోండి, తెలుగు అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మెటీరియల్ అంటే ఆ 4 ప్రేయర్సే కదా మేడం, ఇంకేమన్నా షేర్ చేశారని? అది మరి ఏమి ఇచ్చామో మరి, ఐ థింక్ ఏదో ఇచ్చినట్టున్నారు, పెట్టినట్టున్నారు గ్రూప్ లో. నేను ఫస్ట్ 2 days రాలేదు మ్యామ్, అందుకని. నేను చూస్తాను, జగదీష్ గారు మీకు పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి, అవి ఇంగ్లీష్ లో చేసుకోండి. అలాగే మ్యామ్. అండ్ రేపు నైట్ నాది ఇది మ్యామ్ బస్సు, సో నేను 8:45 ఆ టైంకి లీవ్ అయిపోతాను క్లాసు. ముందు మెడిటేషన్ చేయించండి మ్యామ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కానీ మీరు చెప్పింది మీ వాయిస్ తో మాకు మెడిటేషన్ ఇవ్వండి మేడం, అది చాలా కనెక్ట్ అవుతున్నాం. నేను చదువుకొని చూద్దాం, ఈ కోర్సు ప్రస్తుతం మీరే చేసుకోవాలి, చూద్దాంలేండి. అదే అంటే మీ వాయిస్ అయితే రేపుతో మిస్ అయిపోతాం మీ వాయిస్ అని కొంచెం టెన్షన్. పెట్టుకోకూడదు. ఇన్నర్ చైల్డ్ ఇన్వోకింగ్ మాత్రం మీ దానికి చాలా ఎక్స్ట్రాడినరీగా కనెక్ట్ అవుతుంది మ్యామ్. అట్లీస్ట్ ఒక్కటే అన్నా స్పెసిఫిక్ గా మీరు ఇవ్వండి మ్యామ్ ప్లీజ్. నాకు హోంవర్క్ ఇస్తున్నారు, చెప్పండి. మేడం నిజం మేడం, అది మటుకు కరెక్ట్ మేడం, మీ వాయిస్ తోనే బాగా కరెక్ట్ అవుతున్నాం మేడం. నాకైతే నిన్న చెప్పాను కదా, ఈ రోజు కూడా అదేంటి అట్లా మేఘాల మీద ఇద్దరు చేతులు పట్టుకుని చిన్నపిల్లలు ఇద్దరు వెళ్తున్నట్టుగా అట్లా నడిచి వెళ్తున్నట్టు నా చెయ్యి పట్టుకుని వెళ్ళండి అన్నారు చూడండి, నా చెయ్యి పట్టుకుని రమ్మన్నప్పుడు అట్లానే కనిపించింది మేడం. అదే మేడం నిజంగానే మీ వాయిస్ తో వింటేనే బాగా కుదిరేటట్టుగా ఉంది మేడం. మేము చదివేదానికంటే ఆలోచనలు వస్తాయి. అదే వద్దనేది, ఫస్ట్ డిపెండెన్స్ వద్దని చెప్తుంది కదా. ఫస్ట్ చేయండి, మీరు అందరూ చెయ్యండి, చేయండి, మేము ఇచ్చేది ఇస్తాం. ఓకే, ఇంతకీ ఎలా ఉంది మిగిలిన వాళ్ళందరికీ? ఎనర్జీ ఫ్లో తెలిసిందా? ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏదైనా ఉంటే చెప్పండి, వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఎస్ మ్యామ్. అదే మొన్న చేసినప్పుడేమో తల మీద స్టార్ట్ చేయగానే కొద్దిసేపటి తర్వాత ఎనర్జీ వచ్చినట్టు తెలిసింది మ్యామ్. ఈ రోజు స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీ తెలిసింది. రైట్ సైడ్ కొద్దిసేపు తర్వాత ఏదో కొంచెం పెయిన్ లాగా హెడేక్ లాగా అనిపించేసింది. తర్వాత మీరు చెప్పిన ప్రాబ్లం నేను ఏదో ప్రాబ్లం అనుకున్నాను. సడన్ గా ఏదో నాకేదో పెయిన్ స్టార్ట్ అయింది కదా అనేసి అది తగ్గిపోవాలనుకున్నాను. అసలు ఏం ప్రాబ్లం ఏం అనుకోకుండానే అది కంటిన్యూ చేశాను మ్యామ్. ఇప్పటికి తగ్గింది, ఇంకొక 5% ఉన్నట్టుంది మ్యామ్ అక్కడ వరకు. అది ఎందుకు ఎనర్జీతోనే అంటారా మేడం? ఎనర్జీ మనకు డిప్లీషన్ ఉన్న చోట, ఎనర్జీ హెవీ ఎనర్జీ కదా ఇది వచ్చినప్పుడు, ఆ డిప్లీషన్ ఉన్న చోటకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్స్, పెయిన్ రావడం అలా ఉంటది. అదే మేము అన్ని రకాలుగా చేస్తుంటే మరి ఎనర్జీ ఎక్కువైపోయి ఎర్తింగ్ అనేది ఎక్కువ చేయమంటారా? అంతేనా? బాగా ఎర్తింగ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. లాస్ట్ లో బ్రీత్ చేసినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. అది బ్రీతింగ్ బాగా చేశాను మళ్ళీ నేను, అప్పటి వరకు మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయింది, మళ్ళీ ఇంత లైట్ గా అనిపిస్తుంది అంతే. మ్యామ్ ఇంకొక డౌట్ మ్యామ్, ఇది తెలుగులో లాస్ట్ కి ఉంది కదా మేడం, నేను నా శాంతిని నేను వదిలి వెళ్తున్నాను అంటే దాని మీనింగ్ ఏం అక్కర్లేదా మేడం ఆలోచించడం? మీకు ఏం మీనింగ్ అక్కర్లేదు, అది అలా చదవండి అంతే. అంతేనా? ఓకే ఓకే. ఇందులో ఉన్నట్టు అంటే మిమ్మల్ని అన్నట్టు మిమ్మల్ని అందులో ఉన్నాయి అలానే సేమ్ ఫ్రేజ్ అలానే చదవమంటారా మేడం మొత్తం? మరి ఇంకెలా చదువుతారు? అది మిమ్మల్ని అంటే మళ్ళీ నేను అనుకోవాలా, అట్లా ఉందా ఏమైనా అని? ఏమక్క దాన్ని యాజ్ ఇట్ ఈస్. ఐ మీన్స్ అక్కడ ఏంటంటే
ఆ నేనే నేను అంటే ఐ మీన్స్ సుప్రీం అయ్యి నేను రెండు కలిపి అన్నమాట. అంటే నేను అనేది దివ్యత్వం అనేది నాలోనే ఉంది కదా, మనలోనే ఉంది కదా, నేనులోనే అది ఉంది.